అందులో నిలుచుండుతున్నాము. ఏం చేస్తున్నామంట? కృపా ప్రవేశములోనికి మనం వెళ్తున్నాం. ఇది మందిరము ఎలాంటి ప్రవేశము ఉందంటే కృపా ప్రవేశం. మందిరంలోనికి నువ్వు వస్తున్నావు అంటే కృపలోనికి నువ్వు వస్తున్నట్టే. ఏంటంట? మందిరంలోనికి నువ్వు వస్తున్నావు అంటే కృపలోనికి నువ్వు వస్తున్నట్టే. దేవదూత మరియకు ప్రత్యక్షమై ఏం చెప్పింది? దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక, నీవు కృప పొందిన దానవు అని అంటాడు. కృప పొందిన వారు దేవుని ఆశీర్వాదాలు పొందిన. కృప లేకుండా నీకు ఆశీర్వాదం రాదు. ఎందుకు తెలుసా? కృప నిన్ను కప్పుతుంది, నీ అవిధేయతలను కప్పుతుంది, నీ బలహీనతలను కప్పుతుంది, నీ చేతగానితనమును కప్పుతుంది. కృప నిన్ను యోగ్యునిగాను, కృప నిన్ను అర్హుడుగాను, కృప నిన్ను దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకోవటానికి తగిన వ్యక్తిగా నిలబెడుతుంది. యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను దేవుని సన్నిధికి నడిపించటానికి ఈ కృపామయుడుగా వచ్చాడు. ఈ కృపను నీకు అనుగ్రహించటానికి, ఈ కృపా ప్రవేశంలోనికి నీవు నేను ప్రవేశించటానికి మనము లోపలికి రావాలి. కృపలోనికి వస్తున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపనందు ప్రవేశించబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? సురక్షితంగా ఉంటాడు. అందుకని యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. ఏమని? గొర్రెలకు ద్వారమును నేనే, గొర్రెల దొడ్డెనకు ద్వారమును నేనే. గొర్రెలు నా స్వరము వినును, గొర్రెలు నన్ను వెంబడించును. నేను బయటకు వెళ్ళినప్పుడు గొర్రెలు నా వెంట బయటకు వస్తాయి. నేను గొర్రెలను మరలా దొడ్డులోనికి నడిపించినప్పుడు గొర్రెలన్నీ ఎక్కడికి వెళ్తాయి? దొడ్డులోనికి వెళ్తాయి. ఆ దొడ్డిలో నివసిస్తున్న గొర్రెలు సురక్షితముగా ఉంటాయి, భద్రముగా ఉంటాయి. ఏ దొంగ వచ్చి ఏ దొంగతనము చేయలేడు, ఏ నరహంతకుడు వచ్చి ఏ గొర్రెను చంపలేడు. కారణం ఏంటంటే నేను ఆ గొర్రెలకు దొడ్డెకు నేను కంచెగా ఉన్నాను, నేనే కంచెగా ఉన్నాను, నేనే ద్వారముగా ఉన్నాను. అవి పండుకొని నిద్రించి సురక్షితముగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటికి, యేసుక్రీస్తు ప్రభువారు నీ మందిరమునకు, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితమునకు ఆయన ఎలా ఉన్నాడంటే కృపాద్వారమై ఉన్నాడు. ఆ కృపాద్వారములోనికి నిన్ను నన్ను నడిపించటానికి ఆయన ఈ లోకములోనికి పుట్టి ఉన్నాడు. ఆ కృపా ద్వారము గుండా దేవుని దగ్గరకు నిన్ను చేర్చటానికి నీ కొరకే ఆయన పుట్టి ఉన్నాడు. ఇదే గొప్ప మేలు, ఇదే గొప్ప మేలు. ఒక మాట చెప్పి నేను క్లుప్తంగా ముగించటానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ బాగా తెలుసు, తూర్పు దేశమున కొందరు జ్ఞానులు ఆకాశములో వింత నక్షత్రమును చూశారు. ఆ వింత నక్షత్రమును చూసి వారు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి నడిపించబడ్డారు. ఎక్కడి నుంచి? తూర్పు దేశం. తూర్పు దేశం అంటే మన దేశాల వైపు, ఈ ప్రాంతాల వైపు ఏం చేశారంట? కొంతమంది జ్ఞానులు ప్రయాణమయ్యి ఎక్కడికి బయలుదేరారంట? ఇశ్రాయేలు దేశంలోకి బయలుదేరారంట. వారు ఎక్కడికి పోతున్నారో వారికే తెలియదు, ఆ నక్షత్రం ఎక్కడికి నడిపిస్తుందో వారికే తెలియదు. ఆ నక్షత్రము వారికి ముందుగా నడుస్తూ ఉంటే వారు ఆ నక్షత్రమును వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు ఎన్ని సంవత్సరాలంటే వారు ఈ శిశువు దగ్గరికి వచ్చినప్పుడు, శిశువు పశువుల పాకలో లేడు, శిశువు ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. వారు రాజుతో ఆ నక్షత్రము ఎంతకాలం అయిందయ్యా మీకు కనబడి అని చెప్పి అడిగినప్పుడు వారికి ఈ జ్ఞానులు చెప్పిన సమాధానం బహుశా 2 సంవత్సరాలు అని చెప్పుండొచ్చు. అందుకనే రాజు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు పిల్లలను అందరినీ చంపించాడు. దాదాపు వారు 2 సంవత్సరాల లోపు వారు ప్రయాణం చేశారు. యేసుక్రీస్తు దగ్గరికి వారు నడిచి వచ్చారు. ఆ తారను వెంబడించి వచ్చారు. ఆ తారను వెంబడించి ఆ బాలుడు నిలుచున్న చోటు, ఆ బాలుడు నివసిస్తున్న చోటు వరకు వారు ఆ తారను వెంబడించే ప్రయాణం చేశారు. నమ్మకము లేకుండా జ్ఞానులు ప్రయాణం చేయగలుగుతారా? వారు చదివిన గ్రంథాలు ఏందో తెలియదు, కానీ వారు చదివిన గ్రంథాలలో ఈ తార గురించి వ్రాయబడింది.
వారు చదివిన గ్రంథాలలో ఈ రక్షకుని గురించి రాయబడి ఉంది. ఆ రక్షకుడు నిజంగా పుట్టాడు, లోక రక్షకుడు. గొర్రె పిల్లగా ఆయన పుట్టాడు, లోక రక్షకుడు. మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు, లోక రక్షకుడు. మానవాళ్ళందరి పాపములను మోయటానికి ఆయన వచ్చాడు. ఈ వార్త వారు వారి గ్రంథాలలో చదివి తెలుసుకొని వారు దానిని విశ్వసించారు. వారు ఇశ్రాయేలీలు కాదు, వారు ఇశ్రాయేలీల మత గ్రంథాలు చదివిన వారు కాదు. వారు చదివిన గ్రంథాలలో వారు చూసిన నక్షత్రము నిజము అని నమ్మారు. వారు నమ్మకముతో ఆ తారను వెంబడించారు, నమ్మకముతో ఆ తార వెంట వెళ్ళారు, నమ్మకముతో ఆ తారను అనుసరించారు. దేవుడు పుట్టినది నిన్ను నన్ను నడిపించటానికి. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నాను. నా దారిలో ఎవడైతే ప్రయాణం చేస్తాడో వాడు తండ్రి సన్నిధికి వెళ్తాడు. నా గుండానే ఎవరైనా తండ్రి దగ్గరకు చేరగలుగుతాడు. నేను లేకుండా ఎవరు తండ్రిని చూడలేరు, నేను లేకుండా ఎవరు తండ్రి సన్నిధికి చేరలేరు. ఎవరు అంటే యేసుక్రీస్తు ద్వారా. ఒక మాట మళ్ళీ చదువుదాం మనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ మాట చదివి మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏ విధముగా తండ్రి దగ్గరకు నడిపించాడో చాలా చక్కగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. 16-17 వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచి ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేర్చగలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఉన్నది యేసుక్రీస్తు నిన్ను నన్ను తండ్రి సన్నిధికి చేర్చడానికి. దూరస్తులైన వారిని, సమీపస్తులైన వారిని, మనలందరినీ, అనగా ఇశ్రాయేలీలను, అనగా అన్యులను, దూరస్తులైన మనలను, సమీపస్తులైన ఇశ్రాయేలీలను, సర్వలోక జనాలందరినీ ఆయన సన్నిధికి, తండ్రి సన్నిధికి చేర్చటానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన మరణించి ఏం చేశాడో తెలుసా? దేవునికి మనకు మధ్య ఉన్న ద్వేషమును కొట్టివేశాడు. ఆ వెలివేతను దేవుడు తీసివేశాడు. ఆ కోపమును దేవుడు తీసివేశాడు. ఆ ద్వేషమును దేవుడు తీసివేశాడు. ఆ పాపమును దేవుడు తీసివేశాడు. నిన్ను నన్ను తండ్రి సన్నిధికి చేర్చటమే ఆయన గురి అయి ఉన్నది. ఆయన మనకు సమాధానకారకుడే. జ్ఞానులను ఏ విధముగా తండ్రి యేసుక్రీస్తు దగ్గరికి ఆ తార ఏ విధముగా నడిపించిందో, నిన్ను నన్ను యేసుక్రీస్తు తండ్రి సన్నిధికి నడిపించటానికి ఆయన ఈ లోకమునకు పుట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమిద్దాం, దేవుని సంఘమును ప్రేమిద్దాం, ఆయన పరిచర్యను ప్రేమిద్దాం, ఆయన సంఘములోనికి రావటానికి ఆశపడదాం, ఇష్టపడదాం, పరుగులెత్తుదాం. దేవుని సన్నిధిలో నీవు ఉంటే నీకెంత ఆశీర్వాదం ఉందో అది మాటల్లో చెప్పలేం. నిన్ను ఆదుకుంటాడు. పోయిన ఆదివారం మనము ధ్యానం చేసుకునే యెషయా గ్రంథంలో నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయము చేస్తాడు, నీ బలహీనతలలో నిన్ను ఆయన బలపరుస్తాడు, నీకు తోడుగా ఉంది. నీకు ధైర్యం ఇవ్వటం మాత్రమే కాదు, నీ యుద్ధంలో ఆయన యుద్ధం చేసి విజయమునివ్వటానికి, నీ బలహీనతలలో ఆయన బలమై ఉండి నీకు ధైర్యమునివ్వటానికి, నీకు సహాయము చేసి నిన్ను ఆదుకోవటానికి, ఆయన నీలో ఉన్న భయమును తీసివేసి నీకు తోడుగా ఉన్న ఆ దేవుడు ఈ భూమి మీద నీకు ఆయన చేస్తున్న రెండవ మేలేందో తెలుసా? తండ్రి సన్నిధికి నిన్ను నడిపిస్తున్నాడు.
ఆదాము దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. ఆదాము జనమే మనము మరలా రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మరలా తండ్రి సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ కృపా ప్రవేశము, ఇది కృపా ప్రవేశములోనికి మనమందరము కృప పొందుకోవటానికి నమ్మకముతో వచ్చుదుముగాక, విశ్వాసముతో వచ్చుదుముగాక. దేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆయనను ఆరాధించువారుగా ఉందుముగాక. అందరము అలాగే మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం.